పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆఖిళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈరోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట 6 ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, ద్వాదశ రాసుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందమ్మా? ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశిలోకి వచ్చేటప్పటికి జన్మలో రాహు యొక్క సంచారము, సప్తమంలో కేతు యొక్క సంచారము. అంటే జన్మలో రాహు ఏం చేస్తాడు అంటే ఇక్కడ ప్రతిదాన్ని ఒక భ్రమణ కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏదో ఒక మాయలో పడ్డమనో, లేకపోతే అది నిజమని నమ్మడము, దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు చూడండి ఎండమావులు అంటారు. మనం దూరం నుంచి చూస్తే మనకి నీళ్లు ఉన్నట్టు కనబడతాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండవు. అలాగే ఇక్కడ కూడా కొంతమంది వల్ల కొంత చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ జన్మలో రాహు కూడా ఎక్కువగా దూర ప్రయాణాలు చేయించడం, స్థానచలనం లేదా ఇల్లు మారడం, ఇలాంటి లేదా ఉద్యోగాల్లో మార్పులను, లేకపోతే ఏదో విహారయాత్రలకైనా సరే దూర ప్రయాణాలు లేదా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, ఇంట్లో స్థిరత్వంగా ఎప్పుడూ ఉండలేకపోవడం సరిగ్గాను, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మాసంలో కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జన్మలో ఈ యొక్క వ్యయస్థానంలో శని భగవానుడు ఉన్నా కూడా వీళ్ళకి కొంత ద్వితీయ స్థానంలో ఈ యొక్క గురు యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉండడం. కుటుంబపరమైన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళకి ఒక రకంగా అంటే వాళ్ళకి భజన చేస్తూ ఉండడం. అంటే నువ్వు రైట్ అంటే రైట్ అన్నావు, మనం ఏదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కాస్త సపోర్ట్ చేయడం అనేది కూడా ఉంటుంది. అంటే అన్ని వేళలా సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ చాలా మటుకు సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది. అలాగే విద్యార్థులు మాత్రం కాస్త కొంచెం ప్రథమార్థం అంతా కూడా కొద్దిగా వీళ్ళు దృష్టి అనేది పెట్టాలి. కొంచెం శ్రద్ధ అనేది తగ్గుతుంది. గత కొంతకాలంగా శ్రద్ధగా చదువుకునే పిల్లలకు కూడా
ఈ మాసంలో కొద్దిగా విద్యార్థులకు శ్రద్ధ తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రాపర్టీ విషయాల్లోనూ లేకపోతే ఏదైనా భూములు కొనుగోలు అమ్మకాల విషయాల్లో కాస్త అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. సంతానపరంగా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ సప్తమ కేతువు యొక్క సంచారం వల్ల ఎవరైతే వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా ఆలస్యం అవ్వడం, లేదా అంటే వాళ్ళు ఏదైనా వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా వాళ్ళకి తిరిగి రిప్లైలు సరిగ్గా ఇవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త కొంచెం ఈ మాసంలో అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి రాజకీయాలకి వాటికి అధిపతి అయిన రవి లాభస్థానంలో ఉండడం వల్ల ఈ మాసంలో చేసే ప్రయత్నాలు ఏవైతే ద్వితీయార్థంలో ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కానీ చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లోనూ ప్రాపర్టీ విషయాల్లో వాటిల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు జరుపుతారు, విశేషమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా ఆరాధన చేసుకోవడం, కుదిరితే రాహుకాల సమయంలో ప్రతిరోజు కొంతమందికి కుదరకపోవచ్చు, కనీసం మంగళవారం శుక్రవారం అయినా సరే రాహుకాల దీపాలు పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. చూశారు కదా, ఫిబ్రవరి నెల మొత్తం మనకి 12 రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటనేది పూర్తిగా వివరించారు. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.